క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యాయిరు కుమార్తెను బ్రతికించుట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వచనములు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు సమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠములు ఏమనగా, మొదటగా యాయిరు యొక్క తగ్గింపు. యాయిరు ఒక అధికారి అయినప్పటికీ ప్రభువుకున్న అధికారము తన వంటిది కాదని గ్రహించగలిగాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొని ఆయనను బ్రతిమిలాడినట్లుగా మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, నీవు ఏ అధికారము నీ జీవితంలో కలిగి ఉన్నా ప్రభువును సమీపించినప్పుడు యాయిరు ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో ఆ విధముగానే నీవు తగ్గింపు కలిగి జీవించాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. రెండవదిగా యాయిరు అచంచలమైన విశ్వాసము. నా కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి నా కుమార్తె మీద చేయి వేస్తే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థిస్తున్నాడు. అతని విశ్వాసము ఎంతో పరిపూర్ణమైనది. తన కుమార్తె చనిపోయినదని తెలిసినప్పటికీ అయినను నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తాను బ్రతుకుతుంది అని దేవుని యందు అతడు విశ్వాసముంచాడు, బ్రతిమిలాడాడు. ప్రియులారా, యాయిరు వంటి విశ్వాసము మనలో ఉన్నదా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాం. మూడవదిగా యాయిరు కోరికను మన్నించిన ప్రభువు. నీవు పిలిస్తే దాటిపోయేవాడు కాదు నీ ప్రభువు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి అధికారి ఇంటికి వెళ్ళినాడు. అధికారిని ధైర్యపరిచినాడు. అక్కడ ఇంటిలో గొల్లు చేసే వారిని చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మరణమును నిద్రతో పోల్చడము జరిగింది. అవును ప్రియులారా, ప్రభువునందు మృతులైన మృతులు తప్పక లేపబడతారు. స్థలమియుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. అవును, మనము స్థలమిస్తేనే ఆయన లోనికి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశిస్తేనే అద్భుత కార్యము జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది. యేసు ప్రభువు వారినందరినీ బయటకు పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకోగానే ఆ చిన్నది లేచింది. ప్రియులారా, మన జీవితాలలో ప్రభువు యొక్క ఆశ్చర్యకార్యాలు చూడాలంటే మనము మొదటగా ఆయనకు స్థలం ఇచ్చడి వారముగా ఉండాలి. యాయిరు ఇంటిలో ఆయనకు స్థలం ఉన్నది. పేతురు దోణిలో ఆయనకు స్థలం ఉన్నది. మరి మన హృదయంలో ఆయనకు స్థలం ఉన్నదా? ప్రియులారా, నీ హృదయం అనే తలుపు తీసి ఆయనకు స్థలం ఇస్తే నీ జీవితం అంతా సమాధానమే. అట్టి సమాధానమును విశ్వాసమును దేవుడు మన జీవితాలలో మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమామయుడా, కృపామయుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ శక్తి కలిగిన నామమునకై స్తోత్రములు నాయన. దినదినము మీ వాక్యపు వెలుగులో మమ్ములను నడిపిస్తూ మమ్ములను నూతనపరచి మా దీనస్థితిని మారుస్తున్నందుకై మిమ్మును స్తుతిస్తున్నాము. ప్రభువా, మాలో తగ్గింపును, ప్రేమను, విశ్వాసమును మెండుగా నింపండి తండ్రి. మీ చిత్తానికి లోబడే హృదయమును, అన్యులకు మాదిరిగా, విశ్వాసులకు స్ఫూర్తిగా జీవించే కృపను
భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.